హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను పికిల్స్ అండ్ మసాలాస్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకు కారపొడి అండి. ఇది ప్రతిరోజు మనం రైస్లో ముద్దగా తీసుకున్నట్టయితే చక్కగా బాడీకి ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది అనమాట. దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. దీనికి కావలసిన ఈ కారపొడికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసాను, 1 స్పూను మినపగుళ్ళు వేసానండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేశానండి. జీలకర్ర ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. జీలకర్ర కొంచెం ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేయించిన వేరుశనగ గుళ్ళు వేసానండి. ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇదంతా కొంచెం వేయించేసుకొని ఇప్పుడు మనం మునగాకు శుభ్రంగా కడిగి పెట్టానండి. మునగాకు కొద్దిగా కరివేపాకు అనమాట. ఆ వేయించిన గుళ్ళని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా కరివేపాకు, మునగాకు 3 వంతులు తీసుకున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టేసండి. ఈ విధంగా సర్దేసి ఒక 3 మినిట్స్ అలా ఉంచినట్టయితే డ్రై అయిపోతుందండి. మనకి ఈ ఆకంతా కూడా డ్రై అయితేనే బాగుంటుందండి, లేదంటే కొంచెం ముద్దగా అవుతుంది కారపొడి. ఈ విధంగా ఒక 3 మినిట్స్ అలా ఉంచేసాను. డ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేశాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చి ఒక 15 వరకు యాడ్ చేశాను. మీరు కారం కొంచెం తక్కువగా తినేటట్టయితే 10 అయితే సరిపోతాయండి. ఇది మంచిగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మిర్చి అయితే వేగినాయండి, బౌల్లోకి తీసేసుకున్నాము. దీనిలోనే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నామండి, కొద్దిగా వేయించాము. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ మునగాకు ఇలా ముట్టుకుంటే పౌడర్ లాగా అయిపోవాలండి. అప్పుడే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో తీసుకొని సరిపడినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నానండి. ఒక చింతపండు కూడా వేసేసుకొని కొంచెం కచ్చపచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న చింతపండు వేసేస్తాం కదండి, వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చూడండి కారపొడి అయితే మంచి గుమగుమలాడుతూ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి రైస్లోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.